సంక్రాంతి సంబరాలు అంబరానంటున్నాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పట్టణాల్లో ప్రజలు పల్లెలకు తరలి వెళ్ళిపోతుంటారు. అయితే పట్టణంలోనే పెద్ద పండుగ చేసుకునే విధంగా పల్లె వాతావరణాన్ని సృష్టించారు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆంధ్ర యూనివర్సిటీ వేదిక నిర్వహిస్తున్న సంక్రాంతి పండుగ సంబరాలను విశాఖలో నిర్వహించడం ఆనందంగా ఉందంటున్న జీవీఎల్ నరసింహారావుతో మా ప్రతినిధి అవతార్ యాదవ్ ఫేస్ టు ఫేస్. విశాఖ ఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం అంబరాన్ అంటే అని చెప్పుకోవాలి. ఈ కార్యక్రమం అయితే జీవీఎల్ నరసింహారావు గారు అయితే మాత్రం గత 2 రోజులుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో ఎన్నో కార్యక్రమాలు అయితే సాంస్కృతిక కార్యక్రమాలు అవని పల్లి వాతావరణాన్ని అలాగే దైవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జీవీఎల్ నరసింహారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. ఈ కార్యక్రమాన్ని అయితే విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం అందరితో పాటు మాకు ఆనందంగా ఉంది. ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇక్కడ పల్లె వాతావరణాన్ని సృష్టించి పూర్తిగా మన సంక్రాంతి సంస్కృతికి సంబంధించి సంప్రదాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి జానపద ఫోక్ ఆర్ట్ పర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉన్నాయో అలాగే హరిదాసులు ఇవన్నీ కూడా గంగిరెద్దులు ఇవన్నీ కూడా చిన్నప్పుడు మన ఇంటికి వచ్చి మరి మన ఆనందం పొందేవాళ్ళం. ఇవన్నీ కనుమరుగైన సమయంలో వాటన్నిటినీ ఇక్కడికి విశాఖపట్నంలో గ్రౌండ్స్కి తీసుకొచ్చి వారందరినీ ప్రజలకు ముఖ్యంగా యువతకు పరిచయం చేసేటువంటి కార్యక్రమం చేయగా గత 2 సంవత్సరాల్లో విశేషమైనటువంటి ఆదరణ లభించింది. ఈసారి కూడా మీరు చూస్తే ప్రాంగణం మొత్తం మహిళలు, పిల్లలు, ఫ్యామిలీలు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి పూర్తిగా ఇక్కడ ఉచిత ప్రవేశం దీన్ని వచ్చి మంచి వాతావరణంలో అందరూ ఆనందిస్తున్నారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు యాగశాలను ప్రత్యేకంగా నిర్మించి రోజు పూజ అభిషేక కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈరోజు భోగిని పురస్కరించుకొని గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతోంది. సో ఈ రకంగా సంక్రాంతిని సరదాగా గడుపుకోవటానికి సంప్రదాయబద్ధంగా జరుపుకోవటానికి అన్ని ఏర్పాట్లని ఇక్కడ చేయటం జరిగింది. ఈ కార్యక్రమాలు ఎన్ని రోజులు జరిగితే ఎప్పటి వరకు జరుగుతాయండి? ఈ కార్యక్రమాలు యాక్చువల్గా 9వ తేదీ గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా 9వ తేదీనే ప్రారంభించడం జరిగింది. ఇది నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రేపు కూడా ఇవి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. మరో 2 రోజుల పాటు ఈ ప్రాంగణానికి వచ్చి అందరూ పండుగ రోజుల్లో వచ్చి పూర్తిగా ఆనందం పొందేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మీకు ముందుగా ఎలాగొచ్చిందండి థాట్? అంటే సంక్రాంతికి అందరూ ఇళ్లకు వెళ్ళలేని, సొంత గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఉన్న తరుణంలో తప్పనిసరిగా అందరూ మరి ఇక్కడ ఉన్నవారు కూడా అదే అనుభూతిని పొందాలని ఆ ఆలోచనతో చేపట్టగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ లభించింది. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు కూడా చేయటం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది జీవీఎల్ నరసింహారావు గారు చెప్తున్నది. అందరూ పల్లెలకు వెళ్ళలేరు. పల్లె వాతావరణం అయితే మాత్రం విశాఖపట్నం తేడానికైతే మాత్రం గత 2 సంవత్సరాల క్రితం నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. ప్రతి ఏడాది అంటే గత ఏడాది ఈ ఏడాది కూడా భారీగా జనాలు వచ్చారు. ఇప్పటికే చాలామంది వచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ పల్లె వాతావరణం చూసి ఆనందపడుతున్నారు. అలాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాం అన్నీ. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు పల్లెటూరుకి వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదైతే పండగనైతే మాత్రం ఇక్కడ జరుపుకునే విధంగా ఈ వాతావరణాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేయడమని జీవీఎల్ నరసింహారావు గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ టీవీ. కెమెరా పర్సన్ రాజాతో అవతార్ యాదవ్, ఏఎన్ఎన్ టీవీ, విశాఖపట్నం.